సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ రమీ బ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, బట్ వీడియో అయితే తీయలేదు. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు ఇక్కడ ఫుల్. ఇప్పుడు నేను బీరువా సర్ది అంతా నీట్గా పెట్టాలి. ఇది నిన్ననే చేసేసాను, చేసి టీవీ కూడా ఫిక్స్ చేసామన్నమాట గోడకి. అప్పుడు ఇంతకుముందు చిన్న బీరువా ఉండే కదా, ఆ బీరువా మీద పెట్టున్నాము. కానీ ఇప్పుడు ఆ బీరువా అంతా తీసి పెట్టేశాను కాబట్టి ఇక్కడ గోడకైతే షిఫ్ట్ చేసాము. ఇంకా బీరువాలు ఉన్నాయి, సో అవి క్లీన్ చేయాలి. అవి క్లీన్ చేసి ఇంకా అంతా పని అయిపోయింది. సో మా బాబాయ్ అయితే పడుకున్నాడు, వీడికి స్నానం చేపియాలన్నమాట. పడుకున్నాడు. నటించకో. హాయ్, మార్నింగ్, గుడ్ ఈవినింగ్. చుట్టూ ఇక్కడ రోడ్ ఉండడం వల్ల సౌండ్స్కి అస్సలు పడుకోరు పిల్లలు. హాయ్ చెప్పచ్చు. సో ఒకటేసారి సౌండ్ అయిపోయిందంటే లేస్తాడు, ఇంకా మళ్ళీ పండడు అనమాట. సో మా బాబాయ్ అయితే మళ్ళీ పడుకున్నాడు. నేను ఇంకా నా శారీ కలెక్షన్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో శారీ కలెక్షన్ వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి త్వరగా వర్క్స్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ వీడికి స్నానం చేపియాలి. లేసాడు, చేపిద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ అలానే పడుకునేస్తాడు. సో డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేను కూడా ఏమనలేదన్నమాట. సో వాడు పడుకునేదే చాలా రేరు, మళ్ళీ పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి పడుకొనిచ్చాను. సో ఇప్పుడు నేను రైస్ చేస్తాను. సో ఇదొక బీరువా అండ్ ఇదొక బుడ్డి బీరువా అనమాట. ఇవి రెండు నేను క్లీన్ చేయాలి. సో నిన్న ఇల్లు క్లీన్ చేసినప్పుడు బట్టలన్నీ ఎలా పడితే అలా పెట్టేశాను. సో అవన్నీ క్లీన్ చేయాలి, బీరువా క్లీన్ చేయాలి. బీరువాలో కూడా బట్టలు ఎలా అంటే అలా పెట్టేశాను అనమాట. సో కనిపించదు మీకు, ఎందుకంటే లైట్కి అర్థమైంది కాబట్టి. సో ఇదలా క్లీన్ చేయాలి. అంత డస్ట్ పడిందనమాట, చాలా రోజులైంది క్లీన్ చేసి. సో క్లీన్ చేసి బట్టలన్నీ సరిచి పెట్టేసుకోవాలి. అంటే ఇందులో రెగ్యులర్గా వాడే బట్టలు ఉంటాయి, ఇందులో కొత్త బట్టలు ఉంటాయి అన్నమాట. సో చూపిస్తాను మీకు కూడా. నా శారీ కలెక్షన్ వీడియో ఉంటుంది. సో శారీ కలెక్షన్ వీడియోలో శారీస్ అయితే చూపిస్తాం. వీడియో తీస్తున్నాం. కొంచెం తడిగా ఉన్నాయి, మళ్ళీ ఆడేసారు. మా బాబు ఇక్కడనే పడుకున్నాడు. ఇది మా బాబే. ఎప్పుడు లేస్తాడు, లేస్తే అసలు హౌస్ వైఫ్ ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది అంటే తన లైఫ్ అంతా రొటీన్ లైఫే అయిపోతుంది. నిజమేనా కాదు చెప్పండి? అంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న డేస్ వరకు డే బై డే వెరైటీ నడుస్తుంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లేవాలి, ఇంట్లో పని చేయాలి, ఇంటి పని చేసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు సరగాలి. ఇవి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్, రొటీన్. సో ఫ్రెండ్స్, బయట ఫుల్ వర్షం పడుతుంది అన్నమాట. నేను మీకు కూడా చూపిస్తాను.
సో ఫ్రెండ్స్, నేనైతే బీరువా క్లీన్ చేయడం కూడా పెడదాం అనుకున్నాను. అలాగే శారీ కలెక్షన్ వీడియో కూడా చేయాలనుకున్నాను. కానీ బయట ఫుల్ వర్షం పడుతుంది, మీకు చూపించాను కదా. ఇప్పుడు నేను అవన్నీ సంత తెచ్చి పెట్టుకున్నాను అనుకోండి. శారీస్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకొని నేను కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసే టైంకి కరెంట్ పోయిందంటే నేను మళ్ళీ అవి ఎక్కడ తీసి పెట్టాలి, ఏంటి నా పరిస్థితి అనేసి నాకు డౌట్ వచ్చేసింది. బయట ఎందుకంటే చాలా వర్షం పడుతుంది, కరెంట్ మేబీ పోవచ్చు. సో నేను రేపు వీడియో అయితే చేస్తాను. రేపు వీడియో చేస్తే ఈ వీడియో తర్వాత వస్తుంది ఖచ్చితంగా. నేనైతే చేద్దాం అనుకున్నా, అంటే 1 డేలో 2 వీడియోస్ అయిపోతాయి అనుకున్నా, బట్ చెయ్యలేదు. సో ఈరోజైతే ఇంతే బ్లాగు. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా లేవలేదు, ఇంకా స్నానం కూడా చేపియ్యాను. ఎందుకంటే బయట చాలా వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్నానం చేపిస్తే వాడికి జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది తెలియదు. సో అందుకే స్నానం అయితే చేపించట్లేదు. వాళ్ళు లేసింటే చేయించేదాన్ని, ఇంకా లేట్ అయిపోయింది. కరెంట్ అయితే ఉండేటట్టు లేదు. ఆల్రెడీ ఒక టైం 2 టైమ్స్ వెళ్ళి పోయి వచ్చిందనమాట. మళ్ళీ వెళ్తే వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే బయట వర్షం రీతిగా పడుతుంది కాబట్టి. సో వీడియో ఇక్కడికే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మా బాబు కూడా ఇప్పట్లో లేసేటట్టు లేదు, చూడండి. ఫుల్గా పడుకున్నాడు. సో వాడిని డిస్టర్బ్ చేయట్లేదు. ఇంకా నేను కూడా నాకు చాలా వర్క్ ఉంది. ఏం వర్క్ అనుకుంటారేమో, వీడియో ఎడిటింగ్సే నాకు చాలా ఉన్నాయన్నమాట. అవి కూడా చేసుకోవాలి. ఇంకా మొబైల్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టేసుకున్నాను కరెంట్ పోతుంది అనేసి. కానీ వీడియోనే అవ్వట్లేదు అనుకుంటా, ఎందుకంటే కరెంట్ పోతే మళ్ళీ వీడియో సరిగ్గా రాదనమాట. ఇక్కడ వీడియో క్లారిటీ ఉండదు, ఇక్కడ నేను కూడా సరిగ్గా సర్దుకోలేను చీకటికి. ఇంకా మా బాబు కూడా కరెంట్ పోతే వాడు కూడా లేస్తాడు, వాడిని చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే కష్టమైపోతుంది. సో ఖచ్చితంగా రేపైతే ఈ వీడియో తర్వాత శారీ కలెక్షన్ వీడియో అయితే నేను పెడతాను. మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.